40,000 మంది సొంత ప్రజల్ని ఉరి తీయడం, కాల్చి చంపడం చేసిన దేశం ఇరాన్. అక్కడ మహిళలు, చిన్నపిల్లలు హిజాబ్ ధరించలేదన్నటువంటి అంశం మీదన చేసిన హత్యలు ఎన్నో. అలాంటి దేశం 169 మంది పిల్లల్ని చంపిన అమెరికా గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇక్కడ మనకి టంకుటమా టంకుటమా అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఏ చావు అయినా సరే తప్పే. కాకపోతే 40,000 మంది ప్రజలు స్వయంగా ఇరానే ఒప్పుకుంది 10,000 మంది ప్రజల్ని చంపామని. అదే సందర్భంలో 169 మంది స్కూల్ పిల్లలు చనిపోయిన దానికి పొరపాటు అయ్యిందని ఆ విధంగా దర్యాప్తు కూడా చేస్తుంది అమెరికా. దానికి మానవత్వం లేదు, దీనికి మానవత్వం ఉంది. ఇది మన మేధావులు చెప్పేటటువంటి మాట. 40 సంవత్సరాల నుంచి ఎన్నికలంటే కేవలం ఒక పార్టీ, అది కూడా కొమైనీ ఎవడికి చెప్తే వాడికే ఓట్లేసేటటువంటిదేమో ప్రజాస్వామ్యం. ట్రంప్ లాంటి ఎక్కించి దించినటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశమేమో నియంతృత్వ దేశం. ఖచ్చితంగా అమెరికా రైట్ అని చెప్పను నేను. అట్ ద సేమ్ టైం ఇరాన్ రైట్ అంతకంటే కాదు. అమెరికా దగ్గర చపల చిత్తం కలిగిన నాయకుడు ఉన్నాడు, కానీ 250 ఏళ్ల గురించి ఆలోచించేటటువంటి యంత్రాంగం ఉంది. బట్ ఇరాన్ దగ్గర అరాచక పాలన సాగించాలి, ప్రపంచాన్ని మతరాజ్యంగా మార్చాలన్నటువంటి ఆలోచన. అమెరికా తన మాట వినేవాళ్ళు కావాలని కోరుకుంటుంది, ఇరాన్ తన మాటే నెగ్గాలని కోరుకుంటుంది. ఏది రైట్ ఏది రాంగ్ ఇది ప్రపంచం డిసైడ్ చేసుకోవాలి.